తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలజగడం మరో మలుపు తిరిగింది. నీటి వివాదాల అంశంలో చంద్రబాబు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. వివాదాలకు కారణమైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డు నియంత్రణలోకి తీసుకునేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలంలో తెలంగాణ సర్కార్ ఇష్టానుసారంగా నీటిని వాడుతుందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాల్వకు సకాలంలో తగిన పరిమాణంలో నీటిని విడుదల చేయకపోవటాన్ని లేఖలో పేర్కొంది. తెలంగాణ సర్కార్ విధానాలతో ఏపీకి నష్టం జరుగుతుందని తెలిపింది. నీటి విడుదలపై రెండు ప్రభుత్వాల మధ్య వివాదంతో సాగర్ వద్ద ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను సైతం లేఖలో వివరించింది. సాగర్ నీటి వాడకంపై గతంలోనూ రెండు ప్రభుత్వాల మధ్య వివాదం జరిగింది. ఆ సమయంలోనే కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలో ఉంచాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే కేంద్రం నోటిఫై చేయకుండా నియంత్రణలోకి తీసుకోవడం సాధ్యం కాదని బోర్డు స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం నేరుగా కేంద్రానికే లేఖ రాసింది. తెలంగాణ సర్కార్ ఇష్టానుసారంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా చర్యలు తీసుకోలేని స్థితిలో బోర్డు ఉందని తెలిపింది. కృష్ణా బోర్డు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని, లేదంటే సాగర్ కుడి కాలువపై తమకు అజమాయిషీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లేఖలో విజ్ఞప్తి చేసింది. కేంద్రానికి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖకు తెలంగాణ సర్కార్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని కేంద్రం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి మరి.